మరి ఈ ప్లేస్కి గోకర్ణ అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ 2 వర్డ్స్కి రిలేటెడ్గా సాంస్క్రిట్ వర్డ్లో గోకర్ణ, గో అంటే గోమాత, కర్ణ అంటే కర్ణ పేరు, చెవిని పట్టుకున్న సందర్భం సన్నివేశంలోనిది. ఈ రెండింటిని కలిపి గోకర్ణ అనే పేరు ఈ ప్లేస్కి వచ్చింది. ఇది రీజన్. ఓకే, అందరు తెలుగు ఓకే కదా भाई? हिंदी में बोलने को मेरा हिंदी बहुत ख़राब होता भाई. मैं हिंदी में बात करे तो हिंदी सुसाइड करेगा, इतना ख़राब रहता. గోకర్ణ ట్రిప్లో డే 2 అనమాట. ఇది ఎర్లీ మార్నింగ్ 5:30కి అందరం లేపుతాం. అందరు 6:30 రెడీ అయిపోతారు, 6:37 లోపు. సో మనం కూడా రెడీ అయిపోయి పక్కనే ఉన్నటువంటి బీచ్లో అలా ఒక రౌండ్ వేసి సన్ రైజ్ చూస్తాం. చాలా బాగుంటుంది. ఇక్కడ వెనకాల చూస్తున్నారు కదా, ఇక్కడ మనం నైట్ స్టే చేసింది. సో ఇక్కడ వచ్చేసి మనం చూస్తున్నది బీచ్ వ్యూ. ఆ బీచ్ వ్యూ చాలా బాగుంటుంది, ఎందుకంటే ఓన్లీ మనం నైట్ స్టే చేసినటువంటి పర్సన్సే ఉంటారు ఆ బీచ్లో. సరౌండింగ్స్లో ఎవరు కూడా ఉండరు. చాలా బాగుంటుంది ఇది. సో అక్కడ నుంచి వెళ్ళి మనం టెంపుల్కి ఎర్లీగా వెళ్తే దర్శనం తొందరగా అవుతుంది కాబట్టి వీలైనంత తొందరగా అందరిని పంపించడానికి కూడా ట్రై చేస్తాం మనం అక్కడ నుండి. ఫస్ట్ డే రోజు నైట్ మనం స్టే చేసినటువంటి స్టే అనమాట ఇది. చూస్తున్నారు కదా, కొబ్బరి చెట్లతో చాలా బాగుంటుంది. సో ఇలా ముందుకెళ్తే ఇక్కడ కనిపిస్తున్న టెంట్స్ ఉన్నాయి చూసారా, దీంట్లోనే మన నైట్ స్టే చేసిందనమాట. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మన వాళ్ళే రెడీ అవుతున్నారు. సో ఇక్కడ నుంచి మనం బస్ ఎక్కేసి స్టార్ట్ అయిపోతాం. డే 2లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మహాబలేశ్వర్ టెంపుల్ అనమాట. సో వెళ్ళే దారిలో మనకు గెస్ట్ ఒక చిన్న చాక్లెట్ ఇప్పించారు. సో థ్యాంక్ యూ ఫర్ దెమ్. దెన్ ఆఫ్టర్ మన బస్లో టెంపుల్ గురించి చిన్న. ఇప్పుడు మనం వెళ్తున్న టెంపుల్ వచ్చేసి మహాబలేశ్వర్ టెంపుల్, ఓకేనా? సో గోకర్ణలో మెయిన్ టెంపుల్ ఇది. అందరు తెలుగు ఓకే కదా भाई? हिंदी में बोलने को मेरा हिंदी बहुत ख़राब होता भाई. मैं हिंदी में बात करे तो हिंदी सुसाइड करेगा, इतना ख़राब रहता. ठीक है, अच्छा होता है, बहुत अच्छा होता है. ठीक है, ఓకే. సో మ్యాటర్ ఏంటంటే టెంపుల్ యొక్క హిస్టరీ చూసుకున్నట్టయితే తల్లి యొక్క కోరిక మేరకు రావణాసురుడు శివుని దగ్గర నుంచి ఆత్మలింగాన్ని పొందాలనుకుంటాడు. ఓకే, సో దానికోసం ఆయన కఠోర దీక్ష చేసి శివుడిని మెప్పించి దాంట్లో శివుని దగ్గర నుంచి ఆత్మలింగాన్ని పొందుతాడు. ఓకే, సో శివుడు ఆత్మలింగాన్ని రావణాసురుడికి ఇచ్చేటప్పుడు ఏం చేశాడంటే ఒక చిన్న షరతు పెడతాడు అనమాట. సో ఆ చెప్పే ప్రాసెస్లో అతను చెప్పినటువంటి విషయం ఏంటి అని అంటే, ఎక్కడైతే ఫస్ట్ ఆత్మలింగాన్ని అంటే కింద పెడతాడో అక్కడే ప్రతిష్టాపించబడుతుంది. ఓకేనా? రావణాసురుడు పొందినటువంటి ఆత్మలింగం ఎక్కడైతే కింద పెడతాడో అక్కడే ప్రతిష్టాపించబడుతుందని చెప్పేసి శివుడు రావణాసురుడికి చెప్తాడనమాట. సో ఆ విషయము రావణాసురుడు చెప్పిన తర్వాత రావణాసురుడు తీసుకొని వెళ్తుంటాడు. ఓకేనా? సముద్ర తీర ప్రాంతం నడుచుకుంటూ వెళ్తుంటాడు అనమాట. సో ఈ విషయం నారద మహర్షికి తెలుస్తుంది. ఏ విషయం? రావణాసురుడు ఆత్మలింగాన్ని శివుని దగ్గర నుంచి పొందాడు అన్న విషయం. సో రావణాసురుడు పొందిన తర్వాత నారద మహర్షి ఏం చేశాడనంటే దీన్ని ఎలాగైనా ఆపాలని చెప్పేసి ఒక ప్లాన్ వేశాడు. సో ఆయన ఏం చేస్తాడు, ఒక వినాయకుని ఆశ్రయిస్తాడు. ఎవరు? నారద మహర్షి. వినాయకుని ఆశ్రయించి వినాయకుడు నారద మహర్షి ఇద్దరు కలిసి ఒక ప్లాన్ వేస్తారు, దీన్ని ఎట్లయినా ఆపాలి అని చెప్పేసి. సో ఎందుకు వాళ్ళు ఆపాలనుకుంటున్నారు అని అంటే, సో అది రావణాసురుడికి చెందినట్టయితే అతనికి పవర్స్ వస్తాయన్నమాట. సో దాన్ని ఆయన దుర్వినియోగానికి వాడచ్చు, ఓకేనా? లోకనాశనానికి వాడచ్చు, దేనికైనా వాడచ్చు. సో దానికోసం అని చెప్పేసి వాళ్ళు ఎట్లయినా ఆపాలని చెప్పేసి ప్లాన్ వేస్తారు. వినాయకుడికి రావణాసురుడికి తెలిసినటువంటి విషయం ఏంటి అని అంటే, రావణాసురుడు ప్రతిరోజు సాయంత్రం సంధ్యావందనం చేశాడు. సంధ్యావందనం ఏంటి అని అడగచ్చు మీరు. సంధ్యావందనం అంటే ప్రతిరోజు సాయంత్రం నదిలో స్నానం చేసి నదిలో కానీ సముద్రంలో కానీ స్నానం చేసి సూర్యునికి, ఓకేనా, ఏమంటారు, సూర్యాస్తమం సమయంలో, ఓకేనా, సో సూర్యునికి నమస్కారం చేసుకొని దేవతలకు ఏమంటారు గ్రాటిట్యూడ్, కృతజ్ఞత తెలపడం అనమాట. అది సంధ్యావందనం అంటే. సో ప్రతిరోజు సాయంత్రం చేస్తాడు. ఈ విషయం వినాయకుడికి తెలుసు. సో వీళ్ళిద్దరు వినాయకుడు నారద మహర్షి కలిసి విష్ణుమూర్తిని ఆశ్రయిస్తారు హెల్ప్ కోసం. సో విష్ణుమూర్తి ఏం చేశాడంటే, విష్ణుమూర్తి దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏంటంటే సుదర్శన చక్రం, తెలుసు కదా. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్ ఏంటి అంటే, మనము రావణాసురుడి దగ్గర నుంచి ఆత్మలింగాన్ని దొంగిలించాలన్నా కానీ అడ్డగించాలన్నా కానీ సరైన సమయం ఎప్పుడు? ఆయన సంధ్యావందనం చేసేటువంటి సమయం. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఆర్టిఫిషియల్గా, ఓకేనా, ఆర్టిఫిషియల్గా ఈవినింగ్ని క్రియేట్ చేశారు. ఓకే, విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సూర్యకిరణాన్ని అడ్డగించి ఈవినింగ్లా క్రియేట్ చేశాడు. ఓకేనా? ఆ సమయంలో వినాయకుడు బాలుని రూపంలో పశువులు కాసుకుంటూ ఒక సముద్ర తీర ప్రాంతంలో వెయిట్ చేస్తుంటాడు. ఓకేనా? సో ఇదంతా ప్రీ ప్లాన్డ్. రావణాసురుడు ఏం చేస్తుంటాడు, అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఈ గ్యాప్లో ఈవినింగ్ లాగా ఏర్పడుతుంది. ఆయన ఏం చేయాలి? సంధ్యావందనం చేయాలి. సో ఆ సమయంలో ఆయన దగ్గర ఉన్న ఆత్మలింగాన్ని కింద పెట్టొద్దు, ఎవరైనా పట్టుకోవడానికి ఉండాలి, ఆయనకి హెల్ప్ కావాలి ఇప్పుడు. సో ఆ సరౌండింగ్స్లో వినాయకుడు తప్ప ఎవరు ఉండరు, అక్కడ పశువులు కాసుకుంటూ ఉంటాడు. సో ఆ విషయం నాకు తెలియదు కదా, ఇక్కడ ఉన్నది వినాయకుడు, వీళ్ళంతా ప్లాన్ చేసిరు, స్కెచ్ గీసిరు, నన్ను బుట్టలు వేయడానికి ఏదో ప్లాన్ చేశారని చెప్పి తెలియదు ఆయనకి. సో అప్పట్లో మరి వినాయకుడు మంచి బాలనటుడు, అబ్జర్వ్మెంట్ నటుడు కాబట్టి చాలా చక్కగా నటించేసి జీవించేసి అతను నమ్మించేసింది అనమాట. సో ఈయన ఏం చేస్తాడు, ఆ బాలను పిలిచి నేను నదిలో స్నానం చేసి వస్తాను, అంతవరకు ఇది నీ దగ్గర పట్టుకో, కింద పెట్టొద్దని చెప్తాడు. సో వినాయకుడు ఏం చెప్తాడనంటే, నేను ఇది పట్టుకుంటాను, నాకు ఓపిక ఉన్నంతసేపు పట్టుకుంటాను, ఇన్ కేస్ నేను మోయలేని ఎడల నేను కింద పెట్టేస్తాను దీన్ని. ఓకేనా? మిమ్మల్ని 3 times పిలుస్తాను దాన్ని కింద పెట్టే ముందు, ఈలోపు మీరు వచ్చేసేయాలి, రాలేదు అంటే నేను కింద పెట్టేస్తానని చెప్తాడు అనమాట. సో రావణాసురుడు అతనికి ఇచ్చేసి స్నానానికి వెళ్తాడు. ఈ గ్యాప్లో వినాయకుడు ఏం చేస్తాడనంటే, ఒక 2 minutes పట్టుకుని యాక్ట్ చేసి రావణాసురుడిని పిలుస్తాడు. ఎట్లా అంటే ర్యాపిడ్గా, రావణ రావణ రావణ,
ఈ గ్యాప్లో అతనికి రావడానికి టైం ఉండదు. పిలిచిండు అన్న విషయాన్ని గ్రహించి బయటకు వచ్చే లోపే జరగాల్సిన ఘోరం జరిగిపోతుంది. ఏంటా ఘోరం? ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాడు. ఓకేనా? ఆ ఆత్మలింగాన్ని కింద పెట్టినటువంటి ప్లేసే ఇప్పుడు మనం వెళ్తున్న టెంపుల్. ఓకే, మహాబలేశ్వర్. సో మరి ఈ ప్లేస్కి గోకర్ణ అనే పేరు ఎందుకు వచ్చింది? ఓకే, సో ప్లేస్ పేరు ఎందుకు వచ్చింది అని అంటే రైట్. సో సాంస్క్రిట్ వర్డ్లో ఓకేనా, రావణాసురుడు నీటి నుంచి బయటకు వచ్చిన తర్వాత కింద పెట్టేసింది కదా, ఆయనని దండిస్తుంటాడు వినాయకుడిని, బాలుడిని కింద ఎందుకు పెట్టినాడు పిలవచ్చు కదా, అట్లా ఇట్లా క్లాస్ వీక్తుంటాడు ఆయన స్టైల్లో. సో అప్పుడు చెవి పట్టుకొని ఇట్లా క్లాస్ వీక్తుంటాడు అనమాట. చిన్నపిల్లని ఇట్లా చెవి పట్టుకొని మనం బెదిరిస్తాం చూసారా, ఆ స్టైల్లో. సో ఆయన చెవి పట్టుకుంటాడు కదా. సాంస్క్రిట్ వర్డ్లో కర్ణ అంటే తెలుగులో కర్ణబేరి, ఇది కర్ణబేరి. ఓకేనా? వినాయకుడు ఎక్కడ ఉన్నాడు? కాపరిగా పశువుల దగ్గర ఉన్నాడు. ఏమంటారు పశువులని? గోమాత. ఈ టూ వర్డ్స్కి రిలేటెడ్గా సాంస్క్రిట్ వర్డ్లో గోకర్ణ, గో అంటే గోమాత, కర్ణ అంటే కర్ణబేరి, చెవిని పట్టుకున్న సందర్భం సన్నివేశంలోనిది. ఈ రెండింటిని కలిపి గోకర్ణ అనే పేరు ఈ ప్లేస్కి వచ్చింది. ఇది రీజన్. ఓకేనా? సో రావణాసురుడు బయటకు వచ్చిన తర్వాత ఆయన క్లాస్ వీక్తాడు, కింద పెట్టిన ఆత్మలింగాన్ని పైకి లేపడానికి ట్రై చేస్తుంటాడు. సో అది లేవదు, ఆల్రెడీ ప్రతిష్టాపించబడిపోయింది కింద పెట్టింది కాబట్టి. సో ఆయన కోపంతో దానికి అలంకరణ ఉంటుంది, అంటే టవలు బొట్లు పూలు కొన్ని ఉంటాయి అన్నమాట. దానికి అవన్నీ తీసి ఇట్లా పడేస్తుంటాడు రావణాసురుడు, ఎక్కడెక్కడ పడేసి లేపడానికి ట్రై చేస్తుంటాడు. సో దాని మీద ఉన్న టవల్ ఉంటుంది కదా, ఆ టవల్ పడినటువంటి ప్లేసు నిన్న మనం వెళ్ళిన మురుడేశ్వర్ టెంపుల్. ఓకేనా? నేను చెప్పినటువంటి స్టోరీ మొత్తం నిన్న అక్కడ శిల్పాలలాగా చెక్కబడి ఉంది, స్టాచ్యూస్ లాగా. ఎవరైనా అబ్జర్వ్ చేశారో లేదో? ఓకేనా? ఈ స్టోరీ మొత్తం అక్కడ ఉంటుందన్నమాట. సో ఆయన లేపడానికి ట్రై చేస్తాడు, రాదు. ఆ టవల్ పడ్డ ప్లేస్ మురుడేశ్వర్ టెంపుల్ నిన్న మనం వెళ్ళింది. ఓకేనా? అవి కాకుండా ఇంకా చిన్న చిన్నవి ఇంకా 3 ప్లేసెస్ ఉంటాయి. ఓకేనా? పంచలింగాలు అంటారు 5 కలిపి. ఓకే, ఈ పంచలింగాలలో మహాబలేశ్వర్ తర్వాత మురుడేశ్వర్ ఈ 2 మెయిన్ ప్లేసెస్. ఓకేనా? మిగిలిన 3 ప్లేసెస్ నియర్ బై ఉంటాయి. అవి అంటే పెద్ద హైలైట్ ఏం కాదు, చూడదగ్గ ప్లేస్లో ఏం కాదు. ఎవరైనా పర్టికులర్ ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేస్తారు అవి. ఓకేనా? ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఇది. ఈ గోకర్ణ రీజన్ రావడానికి ఇది స్టోరీ. ఓకేనా? నేను చెప్పిన స్టోరీలో ఏమైనా తప్పు ఉంటే ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే కరెక్ట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ టెంపుల్ గురించి? క్లియరా? థ్యాంక్ యూ. మహాబలేశ్వర్కి వచ్చిన తర్వాత మనలందరం టెంపుల్ పంపించేసినాం. సో ఈ గ్యాప్లో మనం బ్రేక్ఫాస్ట్ చేయడం ఇక్కడ వచ్చినాం అనమాట. సో క్రౌడ్ కొంచెం ఎక్కువ ఉంది, అందుకే నేను లోపలికి వెళ్ళలేదు. వాళ్ళు పంపించేసిన వచ్చేసిన. ఇక్కడ నుంచి నెక్స్ట్ పంపించుకు వెళ్ళాలి. చూడాలి ఎలా ఉంటుందో ఎంత పరిస్థితి. తొందరగా దర్శనం అయిపోతే కొంచెం టైం ఎక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ మనకి, లేకపోతే టైం చాలా తక్కువ ఉంటుంది పంపించలో. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఇక్కడ మనం చూస్తున్నది గోకర్ణ బీచ్ అనమాట. దీనికి ఆపోజిట్లో ఈ రూట్లో వెళ్తే మనకు టెంపుల్ వస్తుంది, గోకర్ణ టెంపుల్ మహాబలేశ్వర్. సో ఈ బీచ్ నేను ఇంతకుముందు షార్ట్లో కూడా చూపించాను. సో ఎర్లీ మార్నింగ్ లేచి మనం టెంపుల్కి వస్తాం అనమాట. అందులో లోపల పంపించేసినాం. మనం బ్రేక్ఫాస్ట్ చేసేసి అలా కాస్త టైం స్పెండ్ చేస్తున్నాం బీచ్ సైడ్. ఇప్పుడు వెళ్ళి అందరినీ పంపించడమే ఇంకా మళ్ళీ వెహికల్ దగ్గర దర్శనం అయిపోయిన వాళ్ళు. టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం వెళ్ళే ప్లేస్ ఓం బీచ్ అనమాట. సో ఈ ఓం బీచ్లో మనం 1 అవర్ 1.5 అవర్ టైం ఇస్తాం కస్టమర్స్కి, అంతే. ఓం బీచ్కి వెళ్ళి కాస్త టైం స్పెండ్ చేసాం అక్కడ. దాని తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఒకతను నీళ్ళలో పడిపోయి హార్ట్ బీట్ పడిపోయిందంట అతన్ని. సో పల్స్ అయితే కొట్టుకోవట్లేదు అని చెప్పారు. తర్వాత ఏమైనా తెలియదు, హాస్పిటల్ తీసుకెళ్లారు అతన్ని. బీచ్లో ఎండ పుట్టు కొడుతుంది బ్రో. పోలో సొక్క వేసుకుని బీచ్లో తిరుగుతున్నాం మనం. ఇక్కడ నుంచి వెళ్ళాలి ఇంకా మనం. సో సెకండ్ డేలో సెకండ్ ప్లేస్ ఇది అయిపోయింది ఓం బీచ్ కూడా. తర్వాత దాండలికి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుండి. మనల్ని పంపించేసిన పైకి. సో అది సంగతి. ఓం బీచ్ కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి అయితే మనం దాండలికి స్టార్ట్ అవుతాం. సో దాండలికి వెళ్ళేటువంటి రూట్ 3.5 అవర్స్ నుంచి 4 అవర్స్ జర్నీ పట్టింది మనకు. మనమైతే స్టార్ట్ అయిపోయినాం. దాండలికి రీచ్ అయిన తర్వాత మనకు అక్కడ క్యాంపింగ్ టెంట్స్ రిసార్ట్లో ఉంటాయి. సో ఇవే మనం స్టే చేసేటువంటి క్యాంపింగ్ టెంట్స్. ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తాం, ఇక్కడ అలాట్ చేసేసి టెంట్స్. తర్వాత రెయిన్ డ్యాన్స్కి వెళ్ళిపోతాం. టెంట్స్ మొత్తం అలాట్ చేసిన తర్వాత రెయిన్ డ్యాన్స్కి వెళ్తామని చెప్పాను కదా. సో దాంట్లో ఏంటి అంటే వాళ్ళకు ఉన్నటువంటి రిసార్ట్లో ఉన్నటువంటి రూల్స్ ప్రకారం 7 to 9 రెయిన్ డ్యాన్స్. మనం 7-8 ఆ టైంకి వెళ్తే 1 అవర్ టైం ఉంటుంది, 1.5 అవర్ టైం. ఇన్ కేస్ 9 తర్వాత లేట్ అయ్యి వచ్చినా కానీ ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes వేసుకోవచ్చు అనమాట. సో 9కి క్లోజ్ చేస్తారు, మ్యాక్సిమం క్లోజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇన్కేస్ లేట్గా వస్తే అలా 1 అవర్ 1.5 అవర్ రెయిన్ డ్యాన్స్లో ఎంజాయ్ చేసి దాని తర్వాత స్విమ్మింగ్ పూల్కి వస్తాం అనమాట. దీంట్లో కావాల్సినంత టైం స్పెండ్ చేయొచ్చు మనం. సో మన వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు దీంట్లో. అంటే వేరే బ్యాచ్ కూడా ఉంది, అందుకే కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది స్విమ్మింగ్ పూల్లో. ఇది మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత 10:30 వరకు ఫుడ్ ఉంటుంది ఇక్కడ. ఈ ఫుడ్ అయిపోయిన తర్వాత నైట్ బాన్ ఫైర్ స్టార్ట్ అవుతుంది, ఎంజాయ్ చేయొచ్చు అక్కడ. సో ఒక చిన్న దెబ్బ కోసం ఇంత ఇబ్బంది పడుతున్నారు ఎందుకు మ్యామ్ మీరంతా? చెప్పండి, అందరు డాక్టర్లేగా, చెప్పరేంటి? మెడికల్ కిట్ ఇప్పుడు ఈరోజు ఉపయోగపడింది. టైటిల్ అమ్మా స్మార్ట్ క్యాచ్. వావ్. చెప్తున్నారా?
కళ్యాణ వైభోగం. ఆహా నా పెళ్ళంట. అన్న ఊ కాదు, మూవీ నుంచి చెప్పండి ఇక. దమ్షేర్స్. వావ్, గుడ్ గెస్ మ్యామ్. హీరో తెలీదా? ఆబ్వియస్లీ హీరో తెలీదా బ్రో? హీరో తెలీదా? హీరో పొట్టిగా ఉన్నాడు అంతేనా? ఒక సెకండ్, ఓల్డా న్యూవా మీడియమా? పొట్టిగా ఉండే హీరో. ఓల్డ్ న్యూ మీడియం. చాలా పాతది. హీరో వెళ్ళారా? ఓకే ఓకే ఓకే. ఫస్ట్ వర్డ్ ను యు. మీకోసం డే 2లో నైట్ 2:30 వరకు అలా గేమ్స్ ఆడుకుంటూ బాన్ఫైర్ దగ్గర కూర్చొని టైం స్పెండ్ చేసామన్నమాట. సో ఆ తర్వాత వెళ్ళి పడుకున్నాం. డే 3లో ఏం జరిగిందో నెక్స్ట్ వీడియో చూద్దాం. అంతవరకు డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.